నేను ఈరోజు ఎలాంటి టాపిక్ మాట్లాడుతున్నా అంటే ఇంతవరకు ఎవరు ఏ వీడియోలో చెప్పలేదు. అదే ఒంటరిగా ఎలా ఉండాలి. అసలు ఈ రోజుల్లో ఒంటరిగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే మన లైఫ్లో ఎంతో మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేసుకొని పెట్టుకోవాలి కదా. అసలు మనకి అబ్జర్వ్ చేసే టైం అన్న దొరుకుతుందా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిలో పడి చాలా బిజీ అయిపోతున్నాం. మన లైఫ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే అసలు మన చేతిలో టైం కూడా ఉండట్లేదు. మనకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు పడిపోయింది బ్రో. అదేంటంటే ఎప్పుడు ఎవరితో ఒకరితో అయినా కలిసి ఉండాలి. స్కూల్లో ఉంటే ఫ్రెండ్స్తో ఉండాలి, ఇంట్లో ఉంటే ఫ్యామిలీ వాళ్ళతో ఉండాలి, లేదా ఎవరు లేరంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి. కొంచెం టైం దొరికినా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మన చేతికి తెలియకుండానే మన ఫోన్ వైపు లాగిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా తయారైందంటే వెంటనే యూట్యూబ్ ఆన్ చేసి షార్ట్స్ చూడాలి, లేదా ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి రీల్స్ స్క్రోల్ చేయాలి. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాం, కానీ ఒక 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఖాళీగా కూర్చోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? అలా ఖాళీగా కూర్చోవడం వల్ల మనకి చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒంటరిగా ప్రశాంతంగా ఖాళీగా కూర్చోవడం నేర్చుకోలేదు. మరి సడన్గా అలా చేయమంటే చాలా కష్టంగానే ఉంటుంది. దీనివల్లే బ్రో ఇప్పటి జనరేషన్ వాళ్ళు దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో మనకి క్లారిటీ లేదు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సరే పక్కన అడగాల్సి వస్తుంది. అసలు మనకేం ముఖ్యమో ఒక క్షణం కూడా ఆలోచించడం లేదు. ఒక అన్కంఫర్టబుల్ నిజం చెప్పనా, ఈ రోజుల్లో మనకి ఏమి ఇష్టమో కూడా మనకే క్లారిటీ ఉండట్లేదు బ్రో. ఎందుకంటే ఎవడో ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతాను. వాడు వినే పాటలు వింటాం, వాడు వేసుకునే బట్టలు వేసుకుంటాం. మన మనసుకు నచ్చిన పాటలు వినడానికో మన మనసుకు నచ్చిన బట్టలు వేసుకోవడానికో ట్రై చేయం. ఎందుకు? చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ఒకవేళ నేను నా ఇష్ట ప్రకారం చేస్తే జనాలు ఏమనుకుంటారో, జనాలు ఏం జడ్జ్ చేస్తారో అని ఒక భయం. అందరితో కలిసి ఉంటే ఆ ఫోమో ఉండదు కదా, అందుకే అందరు కలిసి సేఫ్ జోన్లో బతుకుతున్నారు. నేను గౌతమ బుద్ధుడు చెప్పిన 2 విషయాలను చాలా బాగా ఫాలో అవుతా. అదేంటంటే ఏ విషయానైనా బ్లైండ్గా నమ్మకూడదు, ముందు దాన్ని బిలీవ్ చేయాలి. ఒకవేళ మీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా, ఎందుకు రావట్లేదో రీసెర్చ్ చేయాలి. ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా తప్పు జరిగిందా, అది ఎందుకు జరిగిందో ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడే మీ లైఫ్ ఎలా నడుస్తుందని చాలా క్లారిటీగా తెలుస్తుంది. కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే టైం కావాలి. టైం దొరకాలంటే మీరు మీతో ఒంటరిగా గడపాలి. నా విషయానికి వస్తే నేనేం పెద్ద తోపు పనులేం చేయను, కానీ డైలీ రొటీన్లో నా కోసం నేను ఒక పర్సనల్ టైంని ఖచ్చితంగా పెట్టుకుంటా. ఎందుకంటే ఆ టైంలో నా ఫోన్ ఇంట్లో పడేసి వాకింగ్కి వెళ్తా. ఒక్కొక్కసారి గంట అవుతుంది, ఒక్కొక్కసారి 2 గంటలు అవుతుంది, ఇంకోసారి 3 గంటలు కూడా అవుతుంది. ఎందుకో తెలుసా? ఆ టైంలోనే నా బ్రెయిన్కి కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త క్రేజీ థాట్స్ వస్తాయి. ఇంటికి వచ్చాక వాటిని డైరీలో రాసుకుంటా, వాటి మీదే వీడియోలు చేస్తా. అందుకే నా ఫ్రెండ్స్ అడుగుతూనే ఉంటారు, నీకు ఇలాంటి కంటెంట్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయని. అవి నా సొంత ఆలోచనలు, అవి నా సొంత ఐడియాలు. వాటిని ఎవరు రీప్లేస్ చేయలేరు, ఎవరు మ్యాచ్ అవ్వలేరు. అందుకే మీరు కూడా రూమ్లో కూర్చొని గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సిందల్లా 2 పనులు. ఫస్ట్ పాయింట్, ఇది మీకు కొంచెం బోర్ కొట్టొచ్చు. రోజులో కనీసం 20 నుంచి 30 నిమిషాల వరకు వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి. రూల్ ఏంటంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు. అలా అని చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు కూడా వినకూడదు. జస్ట్ అలా నార్మల్గా నడుచుకుంటూ స్టార్ట్ చేయండి. 4-5 రోజులు ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత మీ బ్రెయిన్లో కొత్త ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతాయి. సెకండ్ పాయింట్, మీరు ఎక్కడైనా వెయిట్ చేస్తున్నప్పుడు, అంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లేదా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నప్పుడు జస్ట్ పాకెట్లో నుంచి ఫోన్ తీయకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఒక విషయం చెప్పనా, జస్ట్ మనం మన ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాడిని పట్టించుకోకుండా రీల్స్ స్క్రోల్ చేస్తాం. అంతలా మన బ్రెయిన్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి బ్రో, ఈ చిన్న ఆలోచనలు కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతే లైఫ్లో ఎంత ఎదిగినా కూడా అందరిలాగే రొటీన్ పనులు చేసుకుంటూనే పోతాం. కానీ ఎప్పుడైతే మీరు ఒరిజినాలిటీని బయటకు తీస్తారో, మీ సొంత ఆలోచనలతో ఎప్పుడైతే క్రియేటివ్గా చేస్తారో అప్పుడు మిమ్మల్ని ఎవడూ రీప్లేస్ చేయలేరు. కాబట్టి రోజులో కనీసం ఒక అరగంటనైనా మీతో మీరు గడపడం స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో కొంచెం బోర్ కొడుతుంది, తర్వాత ఒక వారంలో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది 100% వర్క్ అవుతుంది బ్రో, నన్ను నమ్మండి. ఎందుకంటే మన ఛానల్ మెయిన్ గోల్ ఏంటంటే మనల్ని మనం రోజుకి బెటర్ ఎలా చేయాలని. ఫస్ట్ వీడియోని లైక్ చేసి పెట్టుకో, తర్వాత నీకు కనిపించకపోవచ్చు. బాయ్.